టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏ క్రికెటర్కు దక్కని లక్కీ ఛాన్స్ వచ్చింది. టీ20లో, వన్డేలు, టెస్టులలో ఐసీసీ వరల్డ్ కప్ను గెలుచుకుని అదే సిరీస్ ముగింపులో ఏ ఆటగాడు రిటైర్ కాలేదు. ఆ అరుదైన ఘట్టాన్ని చూపించే అవకాశం రోహిత్ శర్మకు దక్కింది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకునేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 సంవత్సరాల వయసులో రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శర్మ వరల్డ్ కప్ను గెలుచుకోవడం, టీ20 మ్యాచ్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా గొప్ప ఘనతను సాధించాడు. వన్డేలు, టెస్టుల నుంచి కూడా రిటైర్మెంట్ వయసు దగ్గర పడింది. ఫిబ్రవరిలో జరిగే 2025 ఛాంపియన్ ట్రోఫీ, వన్డే ట్రోఫీని భారత జట్టు గెలిస్తే రోహిత్ శర్మ వన్డేల నుంచి కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 2025లో జరుగుతుంది. భారత జట్టు అర్హత సాధిస్తే రోహిత్ శర్మ ట్రోఫీని కూడా గెలుచుకునే టెస్ట్ మ్యాచ్ల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మరో 8 నెలల్లో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఏడాదిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్ అయితే క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద విజయంగా నిలుస్తుంది.